ఇంకొకటి ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ అయినాయి, ఓటు ఉందా సార్ మీకు? నేను ప్రెస్ క్లబ్ ఎప్పుడు చేరలే, మీకు ఎన్నిసార్లు అడిగినాను, నేను చేరనని చెప్పాను. ఎందుకంటే అది తాగుబోతుల క్లబ్బు, తాగుబోతులే ఉంటుంది దాంట్లో. అంటే ఎందుకు ఇట్లా ప్రెస్ క్లబ్ లో మీటింగ్స్ అవి అవుతుంటాయి కదా, అట్లా అవి మీటింగ్లు రౌండ్ టేబుల్ వాళ్ళు మేము పెట్టుకునేది, వాళ్ళు పెట్టేటి కాదు. అదే అవి బయట వాళ్ళు పెడతారు, కిరాయి తీసుకుంటారు, పైసలు తీసుకుంటారు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అందరికి కావాలి కదా, రాత్రి సర్వ్ చేసేటోనికి వానికి వీనికి జీతాలు బచ్చాలు ఇవ్వకుండా అవే నడుస్తుంటాయి. బయటికి వాళ్ళు ఇచ్చేది కాదు. వాళ్ళు ఇప్పటిదాకా ఒక్క రౌండ్ టేబుల్, వృత్తిపరమైన రౌండ్ టేబుల్ పెట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? కొత్త పాలక మండలి అయింది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతున్నది, ఎలక్షన్లు వస్తున్నాయి, మెంబర్షిప్ ఉన్న వాళ్ళంతా వెళ్ళి ఓటేస్తున్నారు. ఇప్పుడు ఈ డిబేట్ ఎవరు చేయలేదు అనుకుంటాం ఓపెన్గా. సో కాబట్టి మనం చేయాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అది జర్నలిస్టుల సంఘం కదా, ప్రెస్ క్లబ్ అంటే జర్నలిస్టులు అంతే. చలపతిరావు గారు ఏం చెప్పిండ్రు? క్రిటికల్ థాట్ ఈజ్ సెంట్రల్ టు జర్నలిజం. జర్నలిజం పాత్రికేయ వృత్తికి కేంద్ర బిందువు ఏంటంటే విమర్శనాత్మకమైన ఆలోచన, విమర్శన దృక్పథం ఉండాలి. అది ఉన్నదా? జర్నలిస్టులు ఏం చేయాలి? ఇది మన ప్రయోజనాలు నెరవేరుస్తున్నది ఆ ప్రెస్ క్లబ్? నెరవేర్చలేదు. జర్నలిస్టులకు ప్రథమ శత్రువు ఎవరు ఉన్నదంటే అది ప్రెస్ క్లబే. ఎందుకంటే బయట 3 పెగ్గులు వస్తాయి, ఇక్కడ 5 పెగ్గులు వస్తాయి. కాబట్టి 3 పెగ్గులు తాగినోడు తొందరగా చావడు, 5 పెగ్గులు వచ్చినోడు తొందర రోగం వస్తుంది, తొందరగా చేస్తాడు. తర్వాత వాడు మందు కొట్టి అక్కడ ఇంటికి పోయి పైసలు ఇక్కడ అయిపోతాయి కదా, ఇంట్లో పైసలు ఇయ్యడు, మందు నిషాలు ఉంటాడు, భార్య పిల్లలు అడిగింది అనుకోండి కొడతాడు, తర్వాత రోగం వస్తుంది, చచ్చిపోతాడు. ఎంత కష్టం ఫ్యామిలీకి. జర్నలిస్టులకు శత్రువు ఎవరు? ప్రెస్ క్లబే. చలపతిరావు గారు ఏం చెప్పారు? 1961లో చెప్పిండు ఆయన. నెహ్రూ పెట్టిన పత్రిక ఎడిటర్, ఆయన నేషనల్ ఎడిటర్, తెలుగు ఆయనే, పెద్ద లాయర్ కూడా ఆయన మద్రాసులో. ఆయన ఏం చెప్పిండు ఆ రోజులో చెప్పిండు 61లో, జర్నలిజం హాస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటేయింగ్ జాబ్. విందు మందు వినోదం అయిందని చెప్పిండు జర్నలిజం. ఇంకా వేరే ఏం లేదు కదా. ఒకటి ఇంకో మాట ఏం చెప్పాడంటే జర్నలిజం విషుడ్ ఆఫ్ ఇన్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలు చూసి జర్నలిజం అనే వృత్తి హృదయభారంగా ఉండాలి, మన కడుపు రగులుతుండాలి, మండుతుండాలి, గుండె మండుతుండాలి. గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్ హాస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ లివర్ అన్నాడు. మందు కొట్టాలి కదా, గుండె మండాల్సింది పోయి కాలేయం మండిపోతుంది. మనమే తిట్టుకున్నట్టుంది. ఆయన చెప్పిండు, ఆయన జర్నలిస్టే కదా, మనల్ని ఉన్నది అసలు చెప్పుకోవాలి. మనల్ని మనం తిట్టుకోవద్దా? మందిని తిడతావు నువ్వు, నిన్నేం తిట్టుకో? ఆత్మవిమర్శ అయితే నీకు చేయాలి. ఆత్మవిమర్శ ఉంటేనే నువ్వు బాగుపడతావు. అంతే అంతే. విమర్శ ఉంటే నువ్వు ఎవడైనా చేస్తావు విమర్శ, కుక్క బాబు ఒరిగినట్టు. అదెందుకు నీకు? మనం విమర్శ మనల్ని మనం సంస్కరించుకోవాలని మనం తప్పులు బాహాటంగా పబ్లిక్గా చెప్పి మళ్ళీ ఈ తప్పులు రిపీట్ కావని చెప్పాలి. అది చలపతిరావు గారు ఫ్రీడమ్ ఫైటర్, బ్రహ్మచారి, జైలుకు పోయిండు. వీళ్ళ వాళ్ళ కాలి కోటికి సరిపోరు వీళ్ళు. ఆయన ఎవరో తెలుసు ఆయనకు? తెలియదు. మేము జర్నలిస్ట్ కాలి పేరు చలపతిరావు నగర్, అది జూబ్లీహిల్స్లో ఉన్నది. వీళ్ళకి వీళ్ళు తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు? చదువుకుంటే కదా వీళ్ళు, ఏం చదువుకోలే, తెలుగు చదువుకోలే, ఇంగ్లీష్ చదువుకోలే, జర్నలిజం చదువుకోలే. సామాజిక బాధ్యత అంతకంటే లేదు. సామాజిక బాధ్యత ఉన్నోళ్ళు సమాజంలో ఏం జరుగుతున్నది, ఏం ఘోరం జరుగుతుందో తెలుసుకోవాలంటే నువ్వు స్ప్రోలు ఉండాలి. నువ్వే మత్తులో ఉంటే ఇంకే నువ్వేం చేస్తావు? ఎవడో నువ్వు మూతి మీద పోయిస్తాడు గొప్పడని రాసి చెప్తావు. అదెట్లా సరిపోతుంది? మూతి మీద నువ్వు కుక్క కూడా వచ్చి సుస్మని లేపి నువ్వు కుక్క మీద నువ్వు మూతి మీద పోసేది అనుకో, పడుకోనంటే ఫుట్పాత్ మీద, అది గొప్ప అంటే ఎట్లా? నువ్వు కుక్కను గొప్ప అంటావా? నువ్వు అట్లనే ఇది కూడా ఉంటుంది. అందుకనే ముందు మత్తు వదలండి, మత్తు వదలరా అని ఒకటి చెప్పాలి వాళ్ళకు. రెండవది సామాజిక అంశాలు చర్చించండి, మీరే చర్చించండి. బయట సమాజం వస్తుంటే వాడు మేము మాట్లాడుతాం చచ్చిపోతున్నామంటే 100 పైసలు వసూలు చేస్తారు. అటెంట్ వసూలు చేస్తారు మీరు. రెంట్ తాగడానికి, అది తాగడానికి మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ అంటే మా తాగుడు తినుడికి అది ఒకటి. మూడవది మీరు వృత్తిపరమైంది, అది అకాడమిక్ బాడీ కూడా. మీరు ప్రెస్ క్లబ్లో ఫస్ట్ అకాడమిక్, దెన్ రిక్రియేషన్. ముందు చర్చ చేయాల్సింది, విద్యా బోధన చేయాలి. రెండవది వినోదం ఉండాలి. ఎక్కడ చర్చ అయింది ఇప్పటిదాకా? ఒక్కటైనా వృత్తిపరమైన సమస్యల మీద మీరు చర్చ పెట్టినరా? పాఠాలు నేర్పుతున్నారా? జర్నలిజం అంటే ఏం నేర్పుతున్నారా? నేర్పాలి కదా, క్లాస్ ఉండాలి కదా. ఎక్కడ చేస్తున్నారు? జర్నలిజం అంటే ఏంది, దాని లక్ష్యం ఏంది, ఎటు దిక్కు పోవాలి? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా ఎటు ఉండాలి? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. తప్పు చేస్తే సామాజిక బాధ్యత లేకుండా పరువు నష్టం కనుక చేస్తుంటే లా ఆఫ్ లైబుల్ ఉన్నది. లా ఆఫ్ లైబుల్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఏది పడితే చేయకండి, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్లాసెస్ తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత మీడియా కమిషన్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఎవరు జనం టీవీలు చూస్తలేరు, పత్రికలు చూస్తలేరు, అయిపోయినాయి. సినిమాలు ఏమి చూస్తలేరు కదా, అంతా ఓటీటీలో వచ్చేసినాయి, సోషల్ మీడియానే వచ్చింది. సోషల్ మీడియానే ఎక్కువ జనం చూస్తారు, లక్షలు చూస్తున్నారు. పత్రికలు లక్షలు చదువుతలేరు కదా. కోట్లలో ఉన్నది సోషల్ మీడియా. అయినప్పుడు ఏం చేయాలి? ప్రెస్ కౌన్సిల్ అయితే ఉన్నది, ప్రెస్ కమిషన్ వచ్చింది, ప్రెస్ కౌన్సిల్ వచ్చింది. ఇప్పుడు కూడా మీడియా కమిషన్ రావాలి, మీడియా కౌన్సిల్ రావాలి. తప్పులు జరిగితే, సోషల్ మీడియా తప్పులు జరిగితే శిక్షించడానికి మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండాలి.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎట్లుంది అట్లా. సో అట్లాంటి డిమాండ్ మీరు పెట్టిన ఎప్పుడైనా మీ ముఖాలకు ఎప్పుడు పెట్టలే. మీడియా కమిషన్ గురించి ఆలోచించలేదు, మీడియా కౌన్సిల్ నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కదా, ఢిల్లీలో కూడా ఇంతకంటే ఘోరంగా అన్ని చోట్ల ఉంది. ఢిల్లీలో పార్లమెంట్ ఎదురుగానే ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించేది ఢిల్లీలో. దాని చలపతిరావు గారు ఏమన్నారంటే ఇట్ ఇస్ నాట్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఇస్ బూజర్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అన్నాడు. అఖిల భారత తాగుబోతుల క్లబ్ అన్నాడు ఆయన. బూజర్స్ క్లబ్ అన్నాడు ఆయన. ఇక్కడనే కాదు, ఢిల్లీ హైదరాబాదే కాదు, బాంబే కలకటానే కాదు, న్యూయార్క్ టోక్యోలో కూడా అదే పరిస్థితి. ఇంతకంటే అన్యాయం లండన్లో ఉండేది. మన ఇంక ఇండియా నయం సాధువులు ఇండియాలో. లండన్లో ఉండే దరిద్రపు సంఘం అది ప్రెస్ క్లబ్. న్యూయార్క్లో, టోక్యోలో అన్ని చోట్ల ఇదే దరిద్రం. అందుకని ఇండియా ఒకటే కాదు, పులి ఎక్కడైనా మాంసాహారే కదా. జపాన్ పులి శాకాహార, అమెరికా పులి శాకాహార కాదు కదా, అన్నంతే. అందుకని మనం ఏం చేయాలంటే దానికంటే భిన్నంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర లేదు. మనకి ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ కదా. దాంట్లో మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, అంతకంటే ముందు భారతదేశంలో పత్రికలు పెట్టిన వాళ్ళు, హిందూ పత్రిక పెట్టిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన వాళ్ళు, బానెట్ అండ్ కల్మన్ కంపెనీ అయినా కూడా దాంట్లో పనిచేసినంత ఫ్రీడమ్ ఫైటర్స్, నేషనల్ ఆర్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ దారిలో పోయేటట్టు స్వాతంత్ర సమర స్ఫూర్తి రగిలించినట్టు ఉండాలి కదా, సామాజిక బాధ్యత రగిలించినట్టు ఉండాలి కదా. అదేం లేదు. అందుకని ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. మీరు వృత్తిపరమైన సమస్యల మీద చర్చ పెట్టండి. బయటోడు పాయింట్అవుట్ చేసి ఇదో నువ్వు తప్పు చేస్తున్నావు ఏళ్ళు పెట్టి చూపించకముందే నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. మనల్ని మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలంటే ఆత్మహర్షిగా ఉండాలి. ఆత్మహర్షి కోసం మీటింగ్ పెట్టండి. సామాజిక సమస్యల మీద మీటింగ్లు పెట్టండి. వృత్తిపరమైన చెప్పండి. జర్నలిజం అంటే ఏంది? సామాజిక బాధ్యతనే జర్నలిజము. కాన్సిక్వెన్సెస్ న్యూస్ రేపు జరగబోయే చెప్తే అది జర్నలిజం అవుతుంది. అంతేగాని స్టేట్మెంట్లు వీడు వాడు తిట్టుకున్నాడు. స్టెనోగ్రాఫర్సా మీరు? స్టెనోగ్రఫీ కాదు జర్నలిజం అంటే. సామాజిక బాధ్యతనే జర్నలిజం అని చెప్పేటట్టుగా చర్చలు పెట్టాలి. పెట్టి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు చాలామంది చచ్చిపోయారు. ఇప్పటిదాకా చర్చ కూడా లేదు. పెద్ద పెద్ద వాళ్ళు చాలా గొప్ప జర్నలిస్టులు వాళ్ళు. ఇప్పుడు ఈనాడు పత్రిక ఉందనుకోండి, అది మంచా చెడా వేరే విషయం. ఈనాడు పత్రికలు ఉన్నప్పుడు రామోజీరావు అప్పుడు కమ్యూనిస్ట్ అని చెప్పుకునేవాడు, సుందరయ్య గారి శిష్యుని అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పినట్టు వాడు ప్రెస్ క్లబ్ సభ్యుడైతే వాడిని ఉద్యోగం తీసేస్తాననేవాడు. ప్రెస్ క్లబ్ పోవద్దు, మందు కొట్టొద్దు. మందు కొడితే వాడు మందు కొడతారా చూడండి, తీసేయండి ఉద్యోగం. అట్లా పెట్టినట్టు రాంభట్ల కృష్ణమూర్తి కావచ్చు, గజ్జల మల్లారెడ్డి కావచ్చు, ఏబీకే ప్రసాద్ ఇంకా ఉన్నాడు, ఏబీకే ప్రసాద్, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలి.